సముద్రంలో చేపలు వేటాడటం కోసం మత్స్యకారులు వెళ్తూ ఉంటారు. అయితే సంవత్సరాంతంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మత్స్యకారులకి విరామ సమయం ఉంటుంది. ఈ 2 నెలల విరామ సమయంలో వాళ్ళు ఏ పనులు చేయరు, ఏ పనులకి వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేక భృతిని ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 2014లో నిర్ణయించడం జరిగింది. అప్పుడు 2014 అప్పటి నుంచి వారికి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళా 2024 ఎలక్షన్ల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. వారికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులకి 20,000 రూపాయలు ప్రత్యేక భృతిని ఈరోజు వాళ్ళ అకౌంట్లో వేయటం జరిగింది. దీనికోసం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 259 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అలాగే 1,30,000 మత్స్యకారుల అకౌంట్లోకి నేరుగా ఈ 20,000 రూపాయలు భృతి అయితే వేయటం జరిగింది.